సాగు భూముల రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్ల పోర్టల్లో అనధికారికంగా జరిగిన లావాదేవీల గుట్టును ఛేదించేందుకు విచారణ బృందం శ్రమిస్తోంది. ఎటువంటి దస్త్రాలు అప్లోడ్ చేయకుండా భూ యజమానికి తెలియకుండా పోర్టల్లో పలువురి పేర్లపైకి భూములు చేరడాన్ని కనుగొనేందుకు సైబర్ నిపుణులు ప్రయత్నిస్తున్నారు. 2025 ఏప్రిల్కు ముందు వరకు ధరణి పేరుతో ఆ తర్వాత భూభారతితో మారిన పోర్టల్లో లొసుగులను గుర్తించే దందాకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్రమ లావాదేవీలతో సంబంధం ఉందని అనుమానిస్తున్న పలువురికి నోటీసులు జారీ చేసిన అధికారులు ఇద్దరిని సస్పెండ్ చేశారు. భూ యాజమాన్య హక్కుల మార్పిడి ప్రక్రియలో ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన ఆపరేటర్లకు కీలక పాత్ర అప్పగించడంతోనే అక్రమాలకు ఆస్కారం ఏర్పడిందని అధికారులు భావిస్తున్నారు. పోర్టల్ సాంకేతికతపై పట్టున్న సిబ్బంది కొన్ని జిల్లాల్లో హక్కుల మార్పిడిలో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. ఇప్పటికే కొందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయగా మరికొందరి పాత్రపై లోతుగా విచారణ జరుగుతున్నట్లు సమాచారం.